నమస్తే సార్. నమస్తే. సార్, ఒక ఇల్లు కట్టాలంటే ఒక సిద్ధాంతిని తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని వాస్తు సంఖ్య గురించి మొత్తం ఒక ప్లాన్ ప్రకారంగా మనకిస్తారు. సరే, సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారంగానే ఇల్లు నిర్మిస్తాం. ఇల్లు నిర్మించిన తర్వాత కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకని అంటారు? ఒకటండి, మనకి ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఏదో పైపైన సిద్ధాంతి గారు వచ్చారు, ప్లాన్ ఇచ్చేశారు, వెళ్ళిపోయాం, మనం ఇంజనీర్ ప్లాన్తో పెట్టుకున్నాం, అయిపోయింది అనేది అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకు ఒక మేస్త్రి స్టార్టింగ్ దగ్గర నుంచి, బేస్మెంట్ దగ్గర నుంచి గృహప్రవేశం అంతవరకు కూడా ఏ రకంగా మనకి మేస్త్రి ఉంటున్నాడో దగ్గరుండి కట్టించుకుంటాం, మేస్త్రులు పెట్టుకొని చూసుకుని ఆ లేబర్ని పెట్టుకొని చేయించుకుంటాడు. అదే రకంగా వాస్తు శాస్త్రవేత్త కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఉండాలి. ఆయన ప్రతి ఒక్కసారి వెళ్తే నెలకోసారి, 2 నెలలకోసారి, అంటే ఒక బేస్మెంట్ లెవెల్కి ఒకసారి వచ్చిపోవాలి, తర్వాత ఒక లెంటిల్ లెవెల్ వచ్చిన తర్వాత వెళ్ళాలి, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ కట్టుబడి కట్టేటప్పుడు, గోడలు కట్టేటప్పుడు, తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్ చేసేటప్పుడు, కబ్బోర్డ్స్ పెట్టుకునేటప్పుడు, ప్రతి ఒక్కదానికి మన బిగిన్ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఆ యొక్క వాస్తు సిద్ధాంత పర్యవేక్షణలో ఉండాలి. ప్లస్ వాస్తు సిద్ధాంతి కూడా అతనికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి. ఇవాళ 4 బుక్స్ చదివి యూట్యూబ్లో 4 వీడియోలు చూసుకొని చాలామంది వాస్తు సిద్ధాంతాలు అని చెప్పేసి చాలామంది వస్తూ ఉన్నారు. ఇది కాదు. నేను నేర్చుకునేటప్పుడు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఒక పరిశోధకుడుగానే ఉండేవాడిని. ఇప్పటికి కూడా నిత్య విద్యార్థిలాగానే ప్రతిరోజు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ గొప్ప విషయాలు జరిగినా, ఏదన్నా ఇబ్బందులు జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఏదన్నా ఒక ఇంటిల్లిపాది ఏదైనా ఆత్మహత్యలు చేసుకున్నా ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఈ రోజు కూడా పరిశోధన చేస్తూనే ఉంటుంటాను నేను. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ అనేది, శాస్త్రం అనేది అపారమైనది, ఒక పెద్ద సముద్రం లాంటిది. మనం ఎంత తోడుకుంటే అంత వస్తూ ఉంటుంటుంది. ఏదో కొద్దిగా తెలిసిన తర్వాత 4 దిక్కులు తెలిసిన తర్వాత నాకు శాస్త్రం తెలుసు, శాస్త్రాన్ని మొత్తాన్ని నేను అవపోసం పట్టానంటే కుదరదు. అది ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలా ఉండాలి, పబ్లిక్లోకి వెళ్ళగలగాలి. ఒక రూమ్లో కూర్చుంటే శాస్త్రం రాదు, అర్థమైందా? ఒక బుక్స్ చదివితేనే రాదు, ప్రాక్టికల్గా కావాలి. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ స్టార్టింగ్లో అసలు ఎందుకు చూసేవాళ్ళు కూడా అర్థం కాదు, ఎందుకు ఇలా తిరుగుతున్నాడు అని కూడా. తిరుగుతూ ఉండేవాడిని. ఏ ఊరు పేపర్లో ఒక న్యూస్ చూడటం, ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక ఐఏఎస్ అయ్యాడు, లేదా ఒక పెద్ద ఐఐటీలో మంచి సీట్ వచ్చింది, లేదా ప్రొఫెషనల్గా మామూలుగా జాబ్ పరంగా మంచి ఇంత శాలరీ తీసుకుంటున్నాడు అనుకున్న వాళ్ళందరూ కూడా నేను హౌసెస్ వెళ్ళటం, చూడటం అలా జరుగుతూ ఉంటుంటుంది. అదే రకంగా ఏదన్నా బాగా కోట్లు సంపాదించి మళ్ళీ దివాలా తీసి ఐపీ పెట్టి ఆత్మహత్యలు చేసుకొని ఎలా ఉండవాళ్ళని చూస్తుంటాం. ప్లస్ దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడేవాళ్ళు, అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఆరోగ్యం ఉండదు. అలాంటి వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళటం, మనం వాళ్ళకి ఏంటి ఏమైంది మీకు అని చెప్పేసి పెద్ద జబ్బులకి, చిన్న తలనొప్పి, గ్యాస్ ట్రబుల్ గురించి కాదు, క్యాన్సర్లు కానీ, పక్షవాతం కానీ, ఏదన్నా హార్ట్కి సంబంధించిన కానీ చిన్న వయసులోనే వచ్చి ఇబ్బంది పడిపోతుంటారు. అలాంటి వాళ్ళ యొక్క హౌసెస్ మనం వెళ్ళటం, చూడటం అలా నేర్చుకుంటూ ఉండేవాడిని నేను. అది నాకు తెలియదు, ఒక తపన తెలుసుకోవాలనేది, ఏదో ఒక కొత్త విజ్ఞానాన్ని మనకి తెలుసుకోవాలి, రొటీన్ లైఫ్ లాగా ఉంటే బాగుండదు అనే ఉద్దేశంతో నేను కూడా ఈ ఫీల్డ్లోకి రావడం కూడా. అంటే మనకి ఇప్పుడు పాత రాతయుగం, కొత్త రాతయుగంలో ఉన్నప్పుడు మనిషి ఎప్పటికప్పుడు ఏంటి, ఎలా, ఎందుకు అని చెప్పేసి అలా రీసెర్చ్ చేసుకోబట్టి మనకి నిప్పుతోటి, మన రాళ్లతోటి నిప్పు కొట్టుకునే స్థాయి నుంచి కూడా ఇంత స్థాయికి వచ్చాం మనం. అంటే ఎక్కడికెక్కడ మన పరిశోధన జరుగుతూ ఉండాలి. ఇంత పరిశోధన జ్ఞానంతోటి ఉన్నా కానీ మనం అప్పటికీ ఇంకా ఎందుకు లోపాలు జరుగుతున్నాయనేది కూడా ఇంకా ఒక మీమాంసలాగానే ఉంటుంటుంది అప్పుడప్పుడు మనం దాని గురించి మేము లోతైన పరిశీలన చేసినప్పుడు. కాబట్టి ఏంటంటే చాలామంది గృహస్థులు కూడా ఏముంది, 4 మూలల ఖాళీ స్థలం వదిలిపెట్టేసి, తూర్పు ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ వదిలిపెట్టేసి కాంపౌండ్ వదిలిపెట్టేస్తే అయిపోయింది అనుకుంటారు. కాదు, అసలు అది కాదు. చాలా ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ మనకి స్థల ఎంపిక దగ్గర నుంచి అసలు ఆ స్థలం ఏ స్వభావం కలిగింది, నల్ల నేల, ఎర్ర నేల, ముండ్రు నేల, పోతే రకరకాల నేలలు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఆ నేలను కూడా మనం పరిశీలించాల్సి వస్తుంది. అట్లా చూసుకొని ఆ స్వభావాన్ని బట్టి మనం ప్లాన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రోడ్ని బట్టి కంపాస్ మెయిన్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అంటే కంపాస్ని బట్టి మన ఆ యొక్క గృహాన్ని యొక్క జాతకాన్ని, అంటే మంచి చెడు ఫలితాలు కూడా దాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు అనమాట.
ఇవన్నీ చూసుకొని చాలా ఉంటాయి అంశాలు. మనం వాటిని ఒక గృహానికి వాస్తు ప్రకారంగా మనం ఒక మంచి ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ పాటించాల్సి వస్తుంటుంది. ఇవన్నీ పాటించుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి శంకుస్థాపన అయిన తర్వాత బేస్మెంట్ వేస్తారు, 4 వైపుల మూలలు కట్టేసి అవును. తాళ్ళు పెట్టేసి అక్కడ వస్తుంది మెయిన్. బేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి బేస్మెంట్ అయినప్పుడు ఒక్కసారి ఎవరైతే ఈ వాస్తు ప్లాన్ ఇచ్చారో బేస్మెంట్ అయిన తర్వాత కరెక్ట్గా ప్లాన్ను చూసుకొని దాని ప్రకారంగా కొలతలు ఉన్నాయా లేవా, ఎక్కడ ఏ మూల పెరగకుండా కంపాస్ ప్రకారంగా అన్నీ చూసుకొని అక్కడి నుంచి బిగిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ చాలామంది అలా చేయకుండా అంత వాస్తు చేసినా కానీ బాగుండలేదు, ఇంకా మార్పులు చేపిస్తుంటాం, మళ్ళీ కొత్త ఇల్లు కట్టిన తర్వాత కూడా ఎవరెవరిని తీసుకొస్తుంటారు, చూపిస్తుంటారు, ఇవన్నీ ఉంటుంటాయి. కానీ ఒకటి, ఎంత వాస్తు ప్రకారంగా ఉన్నా మనం చేసే వృత్తి ఏంటి, మన యొక్క అలవాట్లు ఏంటి, మన ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా గృహంలో నుంచే వస్తుంటుంది అంతా కూడా. కాబట్టి ఎవరు ఏ వృత్తి చేస్తున్నారు అనేది కూడా దానికి వాస్తు ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఒక మందు షాప్ నడిపేవాడు, మందు షాప్ అంటే మన లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళ ఇల్లు వాస్తు బాగుండాలి, వాళ్ళు చేసే ఏదైతే స్థావరం వాళ్ళ యొక్క ఆఫీస్ వాళ్ళకు బిజినెస్ చేసేది ఉంది కదా, ఆ యొక్క రెస్టారెంట్ కానీ ఆ యొక్క వైన్ షాప్ కానీ అది పక్కాగా వాస్తు ప్రకారంగా ఉంటే మళ్ళీ కుదరదు. కొద్దిగా దానికి లోపాలు ఉండాలి. అదే రకంగా మనం ఏం వ్యాపారం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి, లేదా ఏ ఉద్యోగం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన గృహాన్ని యొక్క వాస్తువు కూడా నిర్ధారించవచ్చు అన్నమాట. ఈ రకంగా చాలా ఉంటుంది లోతుగా. కాబట్టి ఎవరైనా గృహస్థులు మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ కట్టుకున్న ఇల్లునైనా మంచి శాస్త్రవేత్తతోటి, పరిజ్ఞానం ఉన్న వ్యక్తితోటి మీరు కన్సల్ట్ అయ్యి మంచి సలహాలు తీసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది. అన్ని రకాలుగా మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. ఇందులో ఎలాంటి డౌటే లేదు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.